నమస్కారం అందరికీ. ఈరోజు వీడియోలో మీకు శ్రీ 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 అంకాలమ్మ తల్లి దేవస్థానం పెద్దిరెడ్డిపల్లి వరికుంటపాడు మండలం నెల్లూరు జిల్లాలోని భారీ ఎత్తులో 5 రోజుల పాటు చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చి ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్ళు కూడా అందరూ వచ్చి 5 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాన్ని అయితే జరపనున్నారు. 30/4/2025 బుధవారం నుంచి 4/5/2025 ఆదివారం వరకు పంచాహ్నిక దీక్షతో శ్రీ అంకాలమ్మ తల్లి దేవస్థానం విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. 3/5/2025 శనివారం రాత్రి 7:35 యంత్ర విఘ్న స్థాపన, అలానే 4/5/2025 ఆదివారం ఉదయం 7:11 మహాకుంభాభిషేకం జరగనున్నది. ఈ 5 రోజులు కూడా 3 పూట్ల నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. అలానే 11/5/2025 నుంచి కూడా ప్రతి ఆదివారం కూడా భక్తులకి అన్న సమారాధన జరగనున్నది. ఈ 5 రోజులు కూడా వివిధ కార్యక్రమాలు అనగా గ్రామోత్సవము, జలాదివాసము, క్షీరాదివాసము, ధాన్యాదివాసము, పంచశయాదివాసము, యంత్ర విగ్రహ స్థాపన, స్తూపి, ధ్వజాదండ, బలిపీఠ స్థాపన, కూచిపూడి భరతనాట్య ప్రదర్శన, కుంకుమ పూజ, యజ్ఞాది పాయస వితరణ, జీర్ణోద్ధారణ సహిత నూతన విగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేకము జరగనున్నాయి. ఈ గుడి నిర్మాణం అయితే పూర్తిగా పాత పద్ధతిలో రాతితోనే మొత్తం కూడా నిర్మిస్తున్నారు. అలానే 4 ఎకరాల స్థలాన్ని కూడా కొన్నారు. ఈ గుడి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. దీని నిర్మాణానికి సుమారుగా 4 కోట్లు అవుతుందని అంచనా. అలానే ఊరి ప్రజలు, భక్తులు ఎంతోమంది కూడా వారి శక్తి మేరకు విరాళాలు అయితే అందించారు. లోక్సభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఊరిలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ని అయితే రేపు ప్రారంభించబోతున్నారు. కుదిరితే మీరందరూ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి శ్రీ అంకాలమ్మ తల్లిని దర్శించుకుని ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.